ఈరోజు మనం తాడికొండ వచ్చాం. తాడికొండలో ఇట్లా పిహెచ్సి ఉన్నారు ఒక ఆయన రెడ్డి గారు. పాపం షుగర్ వల్ల కాలు తీసేశారు. తర్వాత ఆయనకి ఇబ్బంది వచ్చి కాలు తీసేశారు. ఆయనకి గవర్నమెంట్ పరంగా సహాయం అందట్లేదని చెప్తున్నారు. కేవలం పింఛన్ వస్తుంది కానీ కాలుకి సంబంధించిన అవకాశం ఏమి రావట్లేదు అని చెప్తున్నారు. చూద్దాం ఏమంటారు, అడుగుదాం. పెద్ద ఆయన ఎన్నాళ్ళ నుంచి యాత్ర పడతారు? మీ పేరేంటి? సుబ్బారెడ్డి గారంట. ఫస్ట్లో బాగానే ఉంది కదా కాలు? షుగర్ వచ్చి తీస్తారు. పెద్దగా చెప్పండి. మీరు ఈ కాలు సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారా? అధికారుల దగ్గరికి వెళ్ళారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా చూపించుకోవడానికి? ఒకప్పుడు బాగా బతికారు కానీ ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మేము పట్టించుకోవట్లేదు ఎవరు. కాలు పోయిన కాడి నుంచి ఇప్పుడు పింఛన్ వేస్తున్నారు గవర్నమెంట్ వారు 4,000 కానీ దీని పింఛన్ ఇవ్వట్లా. కాలు లేదని చెప్పినా కూడా సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్నారా? డాక్టర్ గారు రాయించుకున్నారా? తాడికొండ డాక్టర్ గారి చేత ఎక్కడికి వెళ్ళమన్నారు మరి వీళ్ళు? ఎక్కడోది మీకు కాలు ఇది చేశారో అక్కడికి వెళ్ళమన్నారు ఆపరేషన్ చేసే దగ్గర. అక్కడికి వెళ్తే మీకు కుదరదు. ఇక్కడ నాయకులు ఎవరు చెప్పారండి? ఎవరు పట్టించుకోవట్లా. చెప్పారు మీ మాట ఎవరు ఎంటల్లా? ఇక్కడ నాయకులు వచ్చి మొన్న ఎలక్షన్ చెప్పుకున్నారు మరి ఎవరికన్నా చూద్దాం అన్నారు. అంటున్నారు కానీ నేను పట్టించుకోవట్లా. ఏదైనా ప్రభుత్వం ద్వారా మీకు సహాయం అందాలా? ఇక్కడ రెడ్డి గారు అని ఉన్నారు తాడికొండ. ఆయన ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళినప్పటికీ కూడా నాకు పని జరగట్లేదని చెప్తున్నారు. చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాను, కేవలం పింఛన్ వేస్తున్నారు ఏంటి, ప్రత్యేకంగా వచ్చే సదుపాయం రావట్లేదు, నేను ఇబ్బంది పడుతున్నానని చెప్తున్నారు. ఈ బండి మీద ఆయన నడుచుకుంటూ ఇలా తొక్కుకుంటూ వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. తాడికొండ రెడ్డి గారు చెయ్యి కూడా చాలా ఇట్లా ఇది చేసుకొని చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఆదరించాలని చెప్తున్నారు. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నారు ఆయన.